హలో అండి, నమస్తే. వెల్కమ్ టు జ్యోతిష్ వరల్డ్. ఈరోజైతే మనం గార్డెన్లో కొన్ని పనులు ఉన్నాయండి, చేసుకుందాం. వర్షం పడింది కదా, ఇప్పుడైతే మనం కొత్త విత్తనాలు నాటుకొని ఇంకా కొన్ని మొక్కలకి విత్తనాలు కూడా రెడీ అయినాయి. కూరగాయ విత్తనాలు, పూల విత్తనాలు అన్నీ కూడా కలెక్ట్ చేసుకుందాము. ఈ లోపలికల్లా మీరు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరికైనా కూరగాయ విత్తనాలు, ఫ్లవర్ సీడ్స్ కావాలంటే కామెంట్లో మెన్షన్ చేయండి. కొన్ని ప్లాంట్స్ కూడా ఇవి తమలపాకు ఇలాంటివి కూడా దగ్గరలో ఉన్న వాళ్ళకైతే ఇద్దామనుకుంటున్నాను. ఇంకా వంకాయ సీడ్స్ అవన్నీ కూడా ఎక్కువనే ఉన్నాయి మన దగ్గర, బీరకాయ అవన్నీ, కొన్ని వెజిటేబుల్ సీడ్స్, వాటితో పాటు కనకాంబరాల విత్తనాలు అవన్నీ కూడా అందరికీ షేర్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో నచ్చినట్టుంటే లైక్ చేసి షేర్ చేయండి, మరి ఇంతమందికి ఉపయోగపడుతుంది. విత్తనాలు కావాల్సిన వాళ్ళైతే కామెంట్లో మెన్షన్ చేస్తే తప్పకుండా తీసి పెడతాను. నేను ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తున్నాను, దానికి మీరు అడ్రస్ పెట్టినట్టయితే వాళ్ళకి కూడా, దూరం ఉన్న వాళ్ళకి కొరియర్లో కూడా పంపిస్తాను. ఇంకా ఏంటంటే ఈ గార్డెనింగ్లో మనం పెంచుకోవడంతో పాటు కొత్తగా గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేము అన్న వాళ్ళకి ఏంటంటే కొన్ని మనం సీడ్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా పెంచుకుంటారు కదా. ఇంకా దగ్గరలో ఉన్న వాళ్ళకైతే ప్లాంట్స్ అయితే వచ్చి తీసుకోవచ్చు. కామెంట్లో అయితే తెలియజేస్తే తీసి పెడతాను. ఎందుకంటే తమలపాకు ఇంకా కనకాంబరం మొక్కలు ఇవన్నీ కూడా చాలామంది అయితే కలెక్ట్ చేసుకుంటున్నారు. ఇంకా వీడియోలోకి వెళ్తే ఒకసారి అయితే మొత్తం చూసేద్దాము, ఏమేమి ఉన్నాయి అనేటివి చూసుకొని. మనకేమన్నా కుండీలు ఖాళీగా ఉంటే అందులో ఆల్రెడీ కిచెన్ వేస్ట్ తోటి మట్టి అయితే సిద్ధంగా చేసుకున్నాం కదా మనము. ఇంకా అందులో కొన్ని బోడ కాకరకాయ విత్తనాలు అలాంటివి అయితే వేసుకుందాము. మనకి బల్బ్స్ అయితే ఈసారి దొరకలేదు. ఈ విత్తనాలు వేసుకొని ఇంకా ఎట్లా వస్తాయి అనేది చూద్దాము. ఆల్రెడీ ఆర్డర్ పెట్టుకున్నాను నేను. ఇంకా మనకి 3K ఆర్గానిక్స్ నుంచి కూడా కొన్ని ఫ్లవర్ సీడ్స్ అవన్నీ కూడా వచ్చినాయి. కొన్ని వాటి పేర్లు అయితే కూడా తెలియదు, అక్కడెక్కడైతే వేసేసిన. ఈరోజు ఎంతవరకు అయితే అన్ని విత్తనాలు అయితే నాటుకుందాము. ఇంకా వీడియో చూసే లోపలికల్లా కామెంట్ చేసి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే తప్పకుండా ఈ సీడ్స్ కూడా ఇస్తాను. చూడండి, ఇవైతే సీడ్స్ కోసమే ఉంచిన. ఈ టమాటా ఏంటంటే పంకిన్ లాగా ఉంది, ఇలా కొంచెం వెరైటీగా అనిపించినవి అయితే ఇంకా మనము ఫస్ట్ అవి 1-2 టమాటాలు అట్లా వాడుకొని మిగతాయి అయితే సీడ్స్కి వదిలేస్తూ ఉంటాను. ఏంటంటే అన్ని రకాలు పెంచాలి మనం కూడా అన్న చిన్న కుతూహలం అనమాట. ఈ టెర్రస్ గార్డెన్లో ఏంటంటే మనము ఎక్కువ మొక్కలని పెంచలేకపోతూ ఉంటాం కదా. అంటే కుండీలు, మట్టి అవన్నీ తగిన సదుపాయాలు కూడా అన్నీ కూడా ఉండాలి కదా. మనకున్న తక్కువ ప్లేస్లో, తక్కువ బడ్జెట్లో అనమాట ఈ గార్డెనింగ్ చేసుకునేది. ఇంకా ఇప్పుడైతే నేను నా దగ్గర ఉన్న మొక్కల్ని ఎక్కువ కొమ్మలతోటి విత్తనాలు ఇలాంటివన్నీ నా దగ్గర ఉన్నాయి ఒకరికి షేర్ చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి కూడా కొన్ని తీసుకుంటే ఈ విధంగా అయితే ఈ చిన్నపాటి గార్డెన్ అయితే మెయింటైన్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా కొంతమందికి ఇద్దామన్న ఉద్దేశంతో ఈ వీడియోని అయితే ఒకసారి చూపిస్తున్నాను. ఇంకా ఇట్లా మల్బరీ ఇవన్నీ కూడా ముందు నా దగ్గర ఎక్కువ ప్లాంట్స్ అయినాయి అన్నీ కూడా నేను ఇట్లా వీడియో రూపంలో చూపిస్తూ ఉంటాను. అడిగిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేస్తూ ఉంటాను. ఇట్లా ఏంటంటే కొంతమంది సిస్టర్స్, అక్క మేము గార్డెనింగ్ చేయాలని ఉంది, ఇష్టం ఉంది, ఏమైనా ప్లాంట్స్ ఇస్తావా అని కూడా అడిగారు అనమాట. ఇప్పుడు వాళ్ళందరూ కూడా వీడియో చూసిన వాళ్ళైతే తప్పకుండా కామెంట్లో మెన్షన్ చేయండి. మీ అందరికీ కూడా నేను వీలైనన్ని మొక్కలు ఇస్తాను, సీడ్స్ కూడా ఇస్తాను. ఫస్ట్ 10 మొక్కలతోటి స్టార్ట్ చేయండి, తర్వాత ఇంకా మెల్లమెల్లగా పెంచుకుంటూ వెళ్తే అయిపోతుంది. చూడండి, ఫ్రూట్స్ అన్నీ కూడా చాలా బాగా వస్తున్నాయి. అన్నిటికీ కూడా మనం పడేసేవే. ఇక్కడ ఒకటి ఏంటంటే ఇంకా ఈ తీగ జాతికి ఇట్లా చిన్న చిన్న టిప్స్ అయితే పాటించాలి. ఏంటిది అక్క ఇవన్నీ కూడా తీస్తుంది అనుకోకండి. చూడండి, ఇవన్నీ కూడా ఫస్ట్ టైం గార్డెనింగ్ చేసే వాళ్ళకి, ఆల్రెడీ గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఇవన్నీ అయితే తెలుస్తుంది. కానీ ఈ బీరపాదులు ఏవైనా మొక్కలు పెరగాలంటే వీటి చిన్న చిన్నగా మనం ఇట్లా టిప్స్ అనేటివి తీసుకుంటూ ఉండాలి. ముందు వీడియోలో అవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేసిన. ఇంక ఇవన్నీ కూడా విత్తనానికి వదిలేసిన అనమాట. ఇంకా ఆల్రెడీ గ్రూప్లో కూడా కొన్ని సీడ్స్ ఇస్తానన్నాను కదా, అందుకని ఎక్కువ మొత్తంలోనే వదిలేసిన. ఇట్లా కోయి తోటకూర ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. ఈ మధ్యలోనే మనని విత్తనాలు అడుగుతున్నారు, ఇది అసలు మనం పట్టించుకోము కానీ ఇవి ఈసారి నుంచి ఇవి కూడా విత్తనాలు కలెక్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఇదేంటంటే ఎక్కడ పడితే అక్కడ వస్తుంది, కానీ ఈ ఆకులో మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. క్యాన్సర్ని సైతం నివారిస్తుందంట. వారంలో 2 సార్లు అయినా ఈ ఆకుకూర తినాలంటారు. అందుకని ఈసారి నుంచి తప్పకుండా ఆ విత్తనాలు కూడా కలెక్ట్ చేస్తాను. ఇంకా ఈ పూల విత్తనాలు అయితే మనకు తెలియకుండానే ఎంతమంది ఫ్రెండ్స్ని చేసిందే ఈ మొక్క, బంగారు మొక్క. అందుకని ఈ గలాడియా సీడ్స్ అయితే తప్పకుండా తీసి పెడుతున్నాను. ఏదేమైనా కానీ పచ్చికున్నప్పుడు తీసి కలెక్ట్ చేద్దామంటే అవి మొలకెత్తుతలేవు, నేను ఆల్రెడీ చూసినట్లా. అందుకని పూర్తిగా ఎండిపోయినాయి తీసేస్తున్నాను. ఇంకా
వర్షం ఎప్పుడు వస్తుందో మనకు తెలుస్తలేదు కదా, అందుకని ఈ సీడ్స్ అన్నీ కూడా తీసేస్తున్నాను. ఇవి కొమ్మల ద్వారా కూడా చాలా ఈజీగా పెరుగుతున్నాయి. ఈ మొక్కలు కూడా ఎవరైనా అడిగిన వాళ్ళు ఉంటే ఇచ్చేస్తాను. కొన్ని కొమ్మలు కటింగ్స్ అయినా సరే, ఫ్లవర్ సీడ్స్ కూడా ఉన్నాయి కదా, మీరు ఒక్క పువ్వు తీసుకెళ్ళినా కానీ ఎన్నో విత్తనాలు అయితే అందులో వస్తాయి. ఇంకా ఇక్కడైతే మనకి వంకాయ చెట్టుది తోటగా మారిపోయింది చూడండి, వంగ తోట. ఎన్ని విత్తనాలు వచ్చినాయి, కొన్ని మనం వేస్తే కొన్ని కిచెన్ వేస్ట్లోనే వచ్చినాయి. అందుకే ఇంతకుముందు మనం ఒక జంబో వంకాయని కూడా ఆ విధంగా నాటుకున్నాం అనమాట. ఇంకా అది ఇంకా మొలకైతే రాలేదు, వచ్చిన తర్వాత అది కూడా మీకు చూపిస్తాను. ఇట్లా కిచెన్ వేస్ట్ తోటి ఎప్పటికప్పుడు మట్టి ఫిల్ చేసుకుంటూ ఉంటే మనకి ఇట్లా వర్షాలు పడంగానే ఎంబడే మనం విత్తనాలు పెట్టుకున్నాం అనుకోండి, తొందరగా మొలకెత్తుతాయి. ఇంకా ఈ మస్క్ మిలన్లు అయితే మనకు పండగనే అని చెప్పొచ్చు. అప్పుడు ఒకటి, అప్పుడు రెండు, ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇంకా ఇవైతే కొంచెం మనకి రౌండ్గా రాలేదు, ఏదైనా ఫ్రూట్ ఫ్లై అట్లా వాళ్తే అట్లయితే అనమాట. అయినా కానీ పండు చాలా మంచిగానే ఉంది, ఎలాంటి పుచ్చు పురుగు అలాంటిది ఏం లేదు. ఇంక ఇవైతే మనకి పొగడబంతి కొమ్మలు కూడా వచ్చినాయి చూడండి, ఇక్కడ విత్తనాలు పడి. ఇంకా ఇక్కడ అన్నీ కూడా ఆకుకూర విత్తనాలు అవన్నీ వేసుకున్నాను. వర్షంకి కొన్ని పోయినాయి, సడన్గా ఎక్కువ వర్షం కూడా వచ్చింది కదా. ఇంకా ఇక్కడ కర్బూజా చెట్లు అయితే చాలా బాగా వస్తున్నాయి చూడండి, ఇవి మనకి పడి మొలిచినాయి. ఇంకా ఈ కనకాంబరం విత్తనాలు చాలా బాగా తీసిపెట్టిన, ఎక్కువనే ఉన్నాయి. నాటు కనకాంబరాలు కాబట్టి మీకు ఒక్క మొక్క ఉన్నా కానీ ఎన్నో మొక్కలు చేసుకోవచ్చు. తప్పకుండా కావాలన్న వాళ్ళు కావాలని అయితే మెన్షన్ చేయండి. చూడండి, ఇలా అంతా ఒకసారి గార్డెనింగ్ అంతా చూపించేస్తున్నాను ఫాస్ట్ ఫార్వర్డ్లో. వీడియోని స్కిప్ చేసి మీరు ప్రతి ఒక్కటి మిస్ అయినట్టే. ఏంటంటే ఇవన్నీ చూపిస్తే ఆ సీడ్స్ ఉన్నాయి లేవు మీ దగ్గర అన్నట్టు మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది కదా. ఈ బెండకాయ చెట్లు కూడా చాలానే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే మనం విత్తనాలకు కొన్ని తీసి పెట్టేసి ఇంకా మిగతాయి ఇట్లా అప్పుడప్పుడు కొన్ని కూరగాయలు వచ్చినప్పుడు సాంబార్లో అట్లా వేసుకోవడమే. మీరు మాత్రం బెండకాయ వేసుకునేటప్పుడు అయితే ఎక్కువ మొత్తంలో వేసుకోండి. ఇంక ఈ బీరకాయ ఇవన్నీ కూడా సీడ్స్కి వదిలేసిన, మనం ఒక చెట్టుకు 2 కాయలు అట్లా వదిలేసినాం అనుకోండి, చాలా విత్తనాలు అయితే వస్తాయి. ఈ లోటస్ ప్లాంట్కి మనం 2 ఒక్కసారే తీసుకొచ్చినాము. ఇంకా ఇప్పుడు మెల్లమెల్లగా పెరుగుతూ ఉన్నాయి అన్నమాట అవి. ఇంకా ఇక్కడ చూడండి, బంతివి, సూరకాయవి ఇవన్నీ ఉన్నాయి. నేను ఏం చేస్తానంటే పెద్ద కంటైనర్లో వేస్తే ప్రతి తీగ జాతిలో ఒక బంతి మొక్క అయితే వేస్తాను తప్పనిసరిగా. ఎందుకంటే వీటికి ఎక్కువగా సన్నదోమ అలాంటి పురుగులు అయితే వస్తూ ఉంటాయి. ఇంకా వాటిని మనం నివారించుకోవడానికి ఇట్లా ఒక్కొక్క మొక్క వేసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో మీకు ధూప్ స్టిక్స్ కూడా చూపిస్తానండి. మన గార్డెన్లో వచ్చిన ఆల్ స్పైసెస్ ప్లాంట్ నుంచి ఇంకా కొన్ని లీవ్స్ అవి ఇవి ఉన్నాయి. మీరు ఇవన్నీ కూడా చూస్తే మీకు ఇవన్నీ కూడా అర్థమవుతుంది. ఇంకా ఈ తీగనైతే తీసేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ కంపోస్ట్ తయారవడానికి వేస్తే ఇందులో మనకు దోసకాయ చెట్టు వచ్చింది, 2 కాయలు కూడా వచ్చినాయి. ఇప్పుడు సడన్ సర్ప్రైజ్గా గాడ్ గిఫ్ట్ లాగా చూడండి, వెళ్ళిపోయేది ఎంత బాగా వచ్చింది చూడండి. అసలు మనం ఊహించండి, ఇట్లా అప్పుడప్పుడు మనం ఊహించనివి కూడా ఇందులో వస్తుంటాయి. ఇంకేదేం చేద్దామంటే ఒక కంటైనర్లో నాటేసుకుందాము. చాలా బాగా మొలకలు వచ్చినాయి చూడండి ఎల్లిపాయవి. మనం ఎల్లిపాయలు కూడా వండించినామండి, పాయలు చిన్నగా వచ్చినా కానీ చాలా బాగానే వచ్చినాయి. ఇట్లా ఏంటంటే ఒక్కొక్కటి ప్రయత్నిస్తూ ఉంటే మనకి అన్నీ కూడా వాటిపైన అవగాహన అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, నేను ఆర్డర్ పెట్టుకున్న ఈ బోడకాకరకాయ విత్తనాలు 100 విత్తనాల దాకా ఉన్నాయి. కాకపోతే ఇంట్లో మేల్ ఫీమేల్ 2 ఉంటాయి కాబట్టి నేను అన్ని విత్తనాలు కూడా వేసేస్తున్నా 2 కంటైనర్లో. ఎందుకంటే మనకి ఏదొక్కటి వచ్చినా కానీ మనకు మొక్క పెంచి వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇలా 10 మొక్కలు అవి వచ్చినా 10 వచ్చినా కానీ మన గాడ్ గిఫ్ట్ లాగానే. ఇంకా అది మనము కొన్ని ఒక పావు కిలో కాయలు తీసుకున్నా కానీ దాని నుంచి 2-3 దుంపలు కలెక్ట్ చేసుకుంటే అట్లా మెల్లమెల్లగా పెంచుకోవచ్చు. ఏదైనా చిన్న చిన్నగా చేసుకుంటుంటేనే మనకి తెలుస్తూ ఉంటుంది. చూడండి, పని మధ్యలోనే వర్షం వస్తుంది. ఇంకా కొంచెంసేపు అయితే బ్రేక్ తీసుకొని ఆ సన్నజాజి పువ్వులు అవన్నీ కూడా తెంపుకుందాము. ఇవన్నీ విత్తనాలు వచ్చినాయి ఇప్పటికీ మనకి ఈ గార్డెన్లో. ఈరోజు అన్నీ కూడా బోలెడన్ని విత్తనాలు అయితే కలెక్ట్ చేసుకున్నాము. 2 పండ్లు, ఈ బెండకాయ, కొంచెం కోయి తోటకూర, కొన్ని గలాడియా సీడ్స్, ఇంకా సన్నజాజి పువ్వులు, ఈ ఆల్ స్పైసెస్ లీవ్స్, ఇవి తులసి, ఇవన్నీ ఏంటంటే ధూప్ స్టిక్స్ కోసమని తెంపిన, ఆరబెట్టి మనం వీటిని నీడలో ధూప్ స్టిక్స్ అయితే చేసుకుందాం. వచ్చేది వర్షాకాలం కదా, అందుకని. ఇదండి ఈరోజు వీడియో. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఉంటాను.